ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్కు, ఒకడికి నేను ఎదురెళ్ళినా వాడికే రిస్కు. తొక్కి పడేస్తా. 10 మందితోరా, 10 పెంచుకుంటూరా, 10 సార్లురా, నేను రెడీ. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత్తో ఊచకోత కోస్తా అని బాలయ్య బాబు ఆవేశంగా డైలాగులు చెప్తా అంటే ఏమన్నుంటుందా? అయితే ఇవాళ ఆంధ్ర అసెంబ్లీలో డైలాగులేం చెప్పలే గాని ఓ సినిమా చూపించిండుల్లా అందరికి. అప్పట్లో జగనన్న సీఎం ఉండగా సినిమాలంతా పోయి కలిసిండ్రు. గా దినం ఏం జరిగిందో ఇవాళ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు చెప్పినాక అటుకెళ్లి నందమూరి బాలయ్య బాబులు వేసిండు. ఫస్ట్ షాక్, గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారని. అదేంటి అనుకుని వెళ్ళారు. సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక. అంటే చిరంజీవి కూడా గట్టిగా అడగలే అనేది సారు మాట. ఒక నిమిషం, మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి. అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు? గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్. అప్పుడు బాలకృష్ణ సార్ను పిలిచిండ్రో లేదో కానీ ఫోన్ అయితే పోలే. అయితే ఇప్పుడు ఆంధ్రాలో సినిమా కంపెనీ డెవలప్మెంట్ చేస్తానికి ఒక కమిటీ వేస్తే సార్ పేరు ఆఖర్లో రాసిండ్రని గుస్సాయిండు. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. అది కాదు ఇది అని చెప్పేదానికి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకే వస్తలేరు మరి.